నమస్కారం అండి. రండి. నమస్కారం. ఎస్పీ గారికి ఫోన్ చేయమని చేసావా? చేయలేదా? ఆయన లేకుండా శుభకార్యం ఎట్రా ఇడియట్? ఏంటి పిఠాపురం సిగరెట్టా? మా నాన్న ముందు అస్సలు నేను తాను. అదొకటే నువ్వు నాకు ఇచ్చే మర్యాద, బుద్ధి లేని గాడిదే. ఏంటి పిఠాపురం, నా మ్యారేజా? సిస్టర్ మ్యారేజ్ అయిపోయిన వెంటనే నా మ్యారేజ్ చేస్తారు ఫాదర్. నీ దరిద్ర ముఖానికి అదే తక్కువ. కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? పిఠాపురం ఎక్కడికి? ఆయన క్షమాపణ చెప్పి తీసుకొస్తాను, వెళ్తున్నాను. శుభం. అయ్యా లగ్న పత్రిక చదవమంటారా? చదవటానికే కదండి వచ్చేదే. చదవండి సార్. నేను చదువుతాను పంతులు గారు. చదువమ్మా. స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ బహుదాని నామ సంవత్సరం మార్గశిర శుద్ధ దశమి ఆదివారం ఉదయం 11:01 శ్రీ చంద్రకాంత్ గారి ఏకైక పుత్రిక శిరీషను చిరంజీవి సింధు మామగారైన శివాజీకి ఇచ్చి వివాహం చేయుటకు పెద్దలు నిశ్చయించిన శుభలగ్న పత్రిక. మంగళం మహత్వం. వారి చేతికి బొమ్మ. రారాములమ్మ, సమయానికి వచ్చావు. పెద్దదానివి, ముందు నువ్వు అక్షతలు వేయి. వేయి రాములమ్మ. 15 ఏళ్లుగా ఆ బిడ్డను పెంచిన చేతులతో అక్షింతలు వెయ్యలేను బాబు. తప్పు చెయ్యని నా కొడుకుని డబ్బు కోసం జైల్లో పెట్టించాడు. దీవించమంటావయ్యా? ఇదిగో లాయరు, ఈ ఇల్లు దేవాలయం. ఈ గడపలో కల్లుడుగా నువ్వు అడుగు పెట్టలేవు. నిజంగా దేవుడుంటే కొడుకు కోసం నేను పెడుతున్న కన్నీటికి ఇలా ఉంటే ఈ లగ్గం జరగదు. ఆగిపోతే నా కళ్లకు గంతలు కట్టి నువ్వు నీలాంటి లాయర్లు ఇన్నాళ్లు నన్ను హింస పెట్టారు. నిన్ను చూసి పగలబడి నవ్వే అవకాశం ఇన్నాళ్లకొచ్చింది నాకు. మానభంగం చేసిన వాళ్లను అమాయకులన్నావు, హత్యలు చేసిన వాళ్లను అపర గాంధీలన్నావు, ప్రేమికుల్ని విడదీశావు. ఎందుకు? డబ్బు కోసం. ఆ డబ్బు నువ్వు వాడుకున్న జీవితాల్లా మూలపడి మూలుగుతోంది. తిను. అన్నమెందుకు? ఆ డబ్బే తిను. నన్ను పిచ్చిదాన్ని చేసి కోర్టులో ఇష్టం వచ్చినట్టు వాదించినప్పుడు లేని భయం, బెంగ ఇప్పుడెందుకు వచ్చాయి? ప్రియురాలి ముందు ఒక పేదరాలు శపించిందనా? లగ్నపత్రిక మీద ఆమె కన్నీళ్లు పడి రాసిన లగ్నం చెరిగిపోతుందనా? నీకు ప్రియురాలు కావాలి, కానీ న్యాయం అక్కర్లేదా? న్యాయమే కావాలని తాపత్రయపడిన నా అక్కకు నువ్వు ఇచ్చిన వరమేమిటి? మరణం. తన రక్తంతో నీ పాదాలు కడిగింది. ఏం చేశావు ఆవిడకు నువ్వు? ధర్మం. నడి రోడ్డు మీద పిచ్చుకుని కలిసేట్టు కలిసి చంపారు. అప్పుడేమయ్యాయి? నల్లగుడ్డ చాటున నీ కళ్ళు. గుడ్డిదానివైపోయావా? ఈ దేశంలో ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వరకు ఎంతమంది రాజకీయ నాయకులు మోసం చేయడం లేదు? వాళ్ళను కాపాడాలని చూసే న్యాయవాదులు ఎంతమంది లేరు? కాదని చెప్పు, చేతులు జోడిస్తాను. 3 అంచెల ప్రభుత్వాన్ని మేసే 3 కంచెలే రాజకీయం, చట్టం, న్యాయం. అవి 3 కోతుల్లాగా మారిపోయాయి. చెడు అనకు, చెడు వినకు, చెడు చూడకు అన్న 3 రీతుల్ని కోతులకు వదిలేసి చెప్పింది వినకు అంటుంది రాజకీయం. పెద్దవాడిని ఏవి అనకు అంటుంది చట్టం. ధర్మాన్ని చూడకు అంటుంది న్యాయం. ఈ నిజం తెలుసుకునే ఈ పద్ధతిలో బ్రతకాలు నిర్ణయించుకున్న నన్ను ప్రశ్నించే హక్కు నీకు లేదు. వెళ్ళిపోయి గురించి. శివాజీ గారు, ఇది మనిద్దరిని భార్యాభర్తలు చేసే పసుపు కాగితం. ఈ పసుపు కాగితానికి నా మెళ్ళో 3 ముళ్ళు వేయటానికి మధ్య ఒక పుణ్యకార్యం చేస్తానని మాట ఇమ్మని అడగడానికి వచ్చాను. నిరపరాధైన రాములమ్మ కొడుకుని విడుదల చేయించి మీరు నిజంగా మారారని నిరూపించుకోండి. అలా నువ్వు సల్లదావుడు ఎప్పుడు షురు చేసినావు? బిల్కుల్ మందు బంద్ చేసినవే. ఏమరు మధ్య తాగు ఉంటే మజాక్ అనుకున్నావు? బాడీ మొత్తం కూలింగ్ అవుతుంది, దమాక్ సాఫ్ అవుతుంది. అవ్వాల నువ్వు మందెందుకు బంద్ చేసినవే? ఏమున్నదిరా భయ్, మనకు ముందెనక మొత్తం దుష్మన్ గాలేనా? మందు జర్ర ఓవర్ ఇట్లా అనుకో, వెనక నుంచి ఎవడన్నా వేసేస్తే ఎవడో ఎందుకు నువ్వే వేసేస్తే? శివాజీ వెనక నుంచాం కర్మా, ముందు నుంచే వేశాడు. ఏంది భయ్యా లొల్లి? చెప్పే సక్కగా చెప్పు. నేను ప్రాసిక్యూషన్ వీక్ చేసి కేసు కొట్టేసేలా చేస్తానన్నా వినకుండా ఆ బాబ్జీ గారి మరదల మర్డర్ కేసు శివాజీకి ఇచ్చారు కదా, ఏం చేశాడు చూడండి. అరే దమాక్ దినాక్ బాయ్, పాయింట్ చెప్పు. ఆ మర్డర్ కేసులో అసలు ముద్దాయి నువ్వేనని కేసు తిరగదోడుతున్నారు. అట్టయితది
పైసలు ఇచ్చినాం, పైసలు అయిపోయింది కదా. ఏటయ్యేది? మీ కేసు సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళచ్చు. ఇది ఎక్కడ న్యాయం అయ్యా? న్యాయం ఎలా ఉండబట్టే మీరు ఎంపీ అయ్యారు. దాన్ని ఎందుకు తిడతారు? ఏం చేయాలో ఆలోచించండి. అరే గిదంతా నీ దిక్కేంచైంది నాయన. వాడు తాంబూలాలు తీసుకున్న నాడే తంబాకు నలిపినట్టు నలిపేస్తా అన్న. నువ్వేమన్నావు? నేనేమన్నారా? మద్దతు చేసుడు ఎందుకు? మనసు పట్టదాన్ని మానభంగం చెయ్యన్న తప్పారా? అప్పుడు సరే, ఇప్పుడు ఏం చేయమంటున్నావు? టీకై మద్దతు చెయ్యి.
మీరెవరు నాయన వికృతంగా ఉన్నారు? ఏకే పార్టీ చౌనికి బదులు కొత్తలతో కనిపిస్తున్నారు. ప్రభుత్వం మారిందా? కాదు, నువ్వే లోకం మారావు. అంటే నరకానికి వచ్చావు. పద. ఇదేమిటి రంగుల డ్రైనేజీయా? తప్పు, అలా అనకూడదు. ఇది వైతరణి నది. ఇందులో చీము నెత్తురు ప్రవహిస్తూ ఉంటుంది. పాపులను ఈ నది గుండానే నరకానికి తీసుకెళ్తుంటాం. అది ఏమి కోత? యమలోకం కోడి పుంజ ఇక్కడ ఇప్పుడే తెల్లవారుచున్నదా? అది కాదు మానవ, ఈ రోజు మాకు పర్వదినం, అందరికీ సెలవు దినం. మా యువ యమధర్మరాజుకు పట్టాభిషేకం. మరి కొద్ది ఘడియల్లో సంరంభం ఆరంభం కానుంది. ఆ సూచికే అది. యువయముడికి పట్టాభిషేకమా? ఇక్కడను వారసత్వమా? మనలో మాట ముసలియముడు ఇష్టపూర్వకముగా చేస్తున్నాడా లేక వెన్ను పోట? అది మాకు తెలియదు. కింకరా, చిన్నయముడు మంచివాడా కక్కోటకుడా? అమాయకుడు, ప్రశంసలకి లొంగిపోవును. పొగడ్తలకు లొంగని వాడెవడు? ఆ పిల్ల కుంకయముణ్ణి పొగడ్తలతో మెప్పించి ఒప్పించి భూలోకమునకు తప్పించుకుని పోయేదను.